నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. పాతన్ మాబ్జన్ అంతే కదమ్మా, పతాన్ మాబ్జన్ ఆ అమ్మాయి మా విడో అమ్మాయి భర్త లేడు. ఒక నిమిషం మాట్లాడుతుంది. చెప్పమ్మా నీ సమస్యలు ఏమిటి చెప్పు. గట్టిగా మాట్లాడు మైక్. నా పేరు పఠాన్ మహబూబ్ జాన్, మా ఆయన పేరు జావీద్ ఖాన్. ఆయన చనిపి 10 ఏళ్ళు అవుతుంది. మాకు ఎటువంటి సపోర్ట్ లేదు సార్. ఎంత పిల్లలు ఏంటమ్మా మీకు? ఒక కొడుకు సార్, 11 ఏం చేస్తాడు? 12 సంవత్సరాలు ఇట్రామా చదువుకుంటున్నాడు సార్. ఇట్రా. నీ పేరేంటయా? పఠాన్ అష్ఫాక్. పతాన్ అష్ఫాక్. ఓకే అమ్మా, ఏం చదువుతున్నామా? 7th క్లాస్. 7th క్లాస్. ఓకే. ఏంటమ్మా ఇల్లు ఉందమ్మా? ఇల్లు లేదు సార్ నాకు. ఇల్లు కోసము ఇంకా నా బిడ్డకు ఫ్యూచర్ కోసం సార్ మాకు ఎటువంటి సపోర్ట్ ఎవరు లేరు. మీరు ఇచ్చే పింఛన్ నాకు 4,000 నాకు ఇంటికి బాడిగింట్లో ఉంటాం సార్. ఇంట్లో సంసారానికి, పిల్లోనికి, స్కూల్కి నాకు కూడా హెల్త్ బాగలేదు సార్. దానివల్ల నాకు సరిపోవటం లేదు. మీరు ఏదన్నా సాయం చేస్తారని కోరుకుంటానండి. ఓకే అమ్మా. బ్రదర్ నువ్వేంటి చెప్పు. బైక్ నువ్వు పెట్టుకోమా. సార్ మీ పేరేంటమ్మా? సార్ చంద్రకాంత్ కొనిదెల అని నా పేరు సార్. చంద్రకాంత్ చెప్పమా. సార్ నేను ఆ అబ్బాయి 7వ తరగతి చదువుకుంటున్నాడు. ఎస్ సార్. ఆవిడ విడో. ఎస్ సార్. ఆ అమ్మాయి కూడా ఆరోగ్యం సరిగా లేదు, ఇల్లు కూడా లేదు. ఎస్ ఇల్లు కట్టించే బాధ్యత నాది. ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. 6 నెలల లోపల ఇల్లు కట్టి నీకు హ్యాండ్ ఓవర్ చేస్తామమ్మా. కలెక్టర్ గారు 6 నెలల లోపల ఇల్లు ఇవ్వాలి, ఇల్లు కట్టిస్తాం. అక్కడి నుంచి మీ బాధ్యత ఆ అబ్బాయిని చదివించడం. ఆ అమ్మాయికి కూడా ఏదైనా ఉపాధి కల్పించి ఏం చేస్తారు చెప్పండి సార్. ఆమె ఒక కిరాణా. మీరేం చేస్తారమ్మా? సార్ నేను నవజ్యోతి గ్రూప్స్ అనేసి బెంగళూరులో రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది, దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను సార్. మా ఫాదర్ మిలిటరీ పర్సన్. ఆయన మాకి మురళీ బాబు అనేసి ఆయన మాకి నేషనలిజం కొంచెం నేర్పించారు. మా మామగారు డాక్టర్ టి వేణుగోపాల్ అని స్కూల్స్ అండ్ కాలేజెస్ నడుపుతున్నారు. ఆయన మాకి సర్వీస్ ఇస్ ద బెస్ట్ వే టు రీచ్ గాడ్ అనేది ఒక సంకల్పాన్ని నేర్పించి ఆయన కూడా ఒక 100 to 150 మెంబర్స్ని ఎవ్రీ ఇయర్ అడాప్ట్ చేస్తున్నారు. స్కూల్స్లో చదివిపిస్తున్నారు. మా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి, న్యూ బాల్విన్ గ్రూప్స్. సో నేను ఆ పిల్లాడిని మెంటర్షిప్ చేసి ఆ పిల్లాడి బాధ్యత చూసుకొని ఆమెకి కిరాణా కొట్టు ఏమో ఫెసిలిటీస్ కావాలని చెప్తున్నారు. ఆమె ఇంకా డిసైడ్ చేయలేదు సార్. అది ఏం చేస్తారో అది మేము దానికి సపోర్ట్ చేసి ఆ పిల్లాడిని నెక్స్ట్ మార్గదర్శి ఈ పొజిషన్లో నిలబెట్టే బాధ్యత నాది సార్. ఈరోజు నేను దేవగుడిపల్లికి వచ్చాను. రాయిచోటి నియోజకవర్గానికి వచ్చాను. 2వసారి వచ్చాను. మా ఆడబిడ్డల ఉత్సాహం, రాయిచోట్లో ఉండే ప్రజల అభిమానం చూస్తే నా జీవితంలో చాలా ఆనందం కలుగుతూ ఉంది. నిన్ననే నేను ఒక కార్యక్రమం కనిగిరిలో ప్రారంభించాను. దగ్గర 97 పరిశ్రమలకు ప్రారంభాలు కానీ ఫౌండేషన్ వేశాం. నేను ఒక మాట చెప్పాను అక్కడ. రాబోయే రోజుల్లో ఒకప్పుడు మీకందరికీ చెప్పాను, మీరు మీ పిల్లల్ని బాగా చదివించండి, డబ్బులు కాదు చదివించగలిగితే వాళ్ళు ప్రపంచాన్ని శాసించే శక్తి వస్తుందని ఆ రోజు నేను చెప్పాను. ఐటీకి ప్రాధాన్యత ఇమ్మన్నాను. నన్ను నమ్మి చదివించిన వాళ్ళు ఇక్కడ మన ప్రాంతంలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దేశం మొత్తం ఉద్యోగాలు వచ్చాయి. విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయి. వీరందరినీ చూస్తే నేను గర్వపడుతున్నా. అందరికంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి. ఇదే కూటమి ప్రభుత్వం యొక్క ఆశయం. అది నెరవేర్చడానికి రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నాం. ఇల్లంటే 4 గోడలు కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక కుటుంబానికి గౌరవం,
ఒక కుటుంబానికి సంతోషం, మీ భవిష్యత్తుకు నాంది, ఒక భద్రత, ఒక చిరునామా. మీరెక్కడున్నారంటే వేరే వాళ్ళ ఇంటి పేరు చెప్పాలంటే మీకు నామోషిగా ఉంటుంది. 2029కి ప్రతి ఒక్కరూ మీ సొంత ఇంట్లో మీరుండేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అదే నా ఆశయం. ఈ ఇండ్లు కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రారంభించింది 1984లో ఎవరు ప్రారంభించారని అడుగుతున్నా. ఎన్టీఆర్ ప్రారంభించాడు, తెలుగుదేశం ప్రారంభించింది. దేశంలో ఎక్కడ కూడా అంతవరకు పక్కా ఇళ్లు నిర్మాణం చేయలేదు. అంతవరకు జరిగింది ఎక్కడికక్కడ మీరు చూస్తే గుడిసెలేసేవాళ్ళు. ఆ గుడిసెలు గాలి వస్తే ఎగిరిపోయేటివి, మళ్ళా మీ జీవితాలు గాల్లో కలిసిపోయేటివి. అలాంటిది ఎన్టీఆర్ ఆలోచించారు. నా పేదవాళ్లు ఉండవలసింది పూరింట్లో కాదు, వీళ్ళకు పక్కా ఇల్లుండాలని నిర్మాణం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఉదాత్తమైన కార్యక్రమం నేను ఇప్పుడు మీ అందరికీ ఒకటి చెప్తున్నా. ఆ రోజు ఆయన చెప్పింది కూడు గూడు గుడ్డ, ఈ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం. దాంతోనే ఈరోజు మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. ఆ రోజు ప్రారంభించిన ఉద్యమం ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల 2029కి పూర్తి చేసే బాధ్యత నాది. ఆ తర్వాత మీరు డబ్బులు సంపాదిస్తే మళ్ళా ఇల్లు కొట్టేసి కొత్త ఇల్లు కట్టుకోవచ్చు. అది నిరంతరం చేసే పని. అలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోదాం. అవన్నీ కూడా వీళ్ళు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి అస్తవ్యస్తం చేసి కుక్కలు జింపిన విస్తరిగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఫ్రీ అన్నారు, మాట నిలబెట్టుకోలేకపోయారు. అక్కడ రోడ్లు కూడా వేయలేకపోయారు. ఇలాంటి చాలా అవకతవకలు జరిగి మొత్తం ఈ ఇళ్ల నిర్మాణం ఒక భ్రష్టు పట్టిన వ్యవస్థగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. కొత్తగా ఇండ్లు కడతామన్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా నేనున్నప్పుడు ఇంటికి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు పేదవాళ్లకు ఉచితంగా ఇంటి జాగా ఇచ్చాం. వీళ్ళు వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతంలో 1 సెంటు, గ్రామీణ ప్రాంతంలో 1.5 సెంటు, అది కూడా ఊర్లో కాదు, ఎక్కడో అడవిలో, ఎక్కడో చెరువులో, ఎక్కడో వాగులో ఇచ్చారు. అదే మరి ఇంకొక పక్క మీరు చూస్తే చాలా భయంకరంగా అవినీతి చేశారు. గవర్నమెంట్ భూమి తీసుకోవడం, దాని మీద లో లెవెల్ అని దాని మీద లెవెల్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు కట్టే పన్నులన్నీ కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ కూడా చేయడమే కాకుండా ఎక్కడా రోడ్లే లేదు, డ్రైనేజ్ లేదు, మంచినీరు లేవు, కరెంటు లేదు. ఎవరన్నా పోవాలంటే అక్కడ పాములు ఇవన్నీ చూసి భయపడే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా మీ జీవితాలతో ఆడుకున్నారు. చాలా దారుణంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే పేదవాళ్లకు కట్టే ఇండ్లకు ఇవ్వాల్సిన ఇసుకలో కూడా పంది కుక్కలు ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు. అంటే పేరు మీది వీళ్ళు ఎక్కడెక్కడికో పంపించి అందులో దోచుకుంటే అందులో నుంచి గవర్నమెంట్ వాళ్ళకు డబ్బులు కట్టింది సేంద్రేజ్ కింద. పేరు మీది, ధనం ప్రభుత్వాన్ని, దోచుకున్నది పెత్తందారులు, దోపిడీదారులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నీ కూడా ప్రక్షాళన చేశాను. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇది పేదవాళ్ల ప్రభుత్వం. మీకు న్యాయం చేయడం కోసం అనునిత్యం పనిచేస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మెడికల్
మళ్ళీ మా నాయకుడు శివయ్య జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు అనగానే గత నెల నుంచి కూడా ఈ ఉద్యమాలు చేస్తున్నాం. కోటి సంతకాల సేకరణ మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా చేయడం జరిగింది. మన కడప నియోజకవర్గంలో కూడా మరి ఈరోజు ఆ కోటి సంతకాల సేకరణ ముమ్మరంగా అన్ని డివిజన్లలో కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు వేలాది మంది ఈరోజు ఈ ధర్నాలో పాల్గొని మరి ఏదైతే ఈ నిరసనను ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఈ ప్రైవేటీకరణకు అడ్డుకునే విధంగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా మీకు అండదండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ కరోనా లాంటి మహమ్మారి పెద్ద ఎత్తున భవిష్యత్తులో మళ్ళా ఎప్పుడన్నా వచ్చినా ప్రజలకు మేలు జరగాలి అంటే ఖచ్చితంగా హాస్పిటల్లో అలాగే కాలేజీలు కూడా ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి ఆయన తీసుకొచ్చి పెడితే దాన్ని ఈరోజు అమ్మేసే కార్యక్రమం చేపడుతున్నాడు అంటే నిజంగా చాలా దారుణము అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే దీనికి సంబంధించి బ్యాలెన్స్ ఉన్న 10 కాలేజీలను 10 హాస్పిటల్లో నిర్మించడానికి దాదాపు 5,000 కోట్ల రూపాయలు నాబార్డు రుణాన్ని కూడా అప్రూవ్ చేయించి రెడీగా పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటిది ఈరోజు డబ్బులు లేవు మేము మెయింటైన్ చేయలేము అని చెప్పేసి అమ్ముకుంటున్న పరిస్థితిని మీకు తెలియజేసుకుంటున్నా. సో ఎవరైనా ఒక కాలేజీని 4,850 రూపాయలకు సంవత్సరానికి బాడెక్కిస్తారయ్యా? ఎవరన్నా ఇస్తారా? నెలకు ఏ ఇల్లు పట్టినా ఏ ఇల్లు చూసినా కూడా 10,000, 15,000, 20,000 బాడీలు ఉంటుంది నెలకది. ఇది సంవత్సరానికి 4,850 రూపాయలు అంటే ఎకరాకు 99 రూపాయలు. 50 ఎకరాలు ఒక్కొక్క కాలేజీకి ఉంటే సెంటు 99 పైసలకి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాడు అంటే నిజంగా దీంట్లో మతలబు ఉంటుందా ఉండదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతారా? కోట్లాది రూపాయలు చేతులు మారడం జరిగింది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. అవి వచ్చినందువల్లనే ఈరోజు అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా అవన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుంది. అట్లాగే ప్రతి హాస్పిటల్లోనూ ప్రభుత్వమే నిర్వహించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేనప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకునే దానికి బీద వాళ్ళకు మనం అనుమతి ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. బీద వాళ్ళకు రేపు రాబోయే కనీస వేతనాలను కార్మికులకు కనీస వేతనాలని ఈరోజు జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అన్ని జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు కడప జిల్లాలోనే మున్సిపల్ కార్మికుల విషయాలు దాని మీద చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఒక మున్సిపాలిటీలో ఒక వేతనం, ఇంకో మున్సిపాలిటీలో ఇంకొక వేతనం రూపంలో ఈరోజు తీసుకుంటున్నాం. ఈరోజు 6 మున్సిపాలిటీలో కార్పొరేషన్ ఉంది. 6 మున్సిపాలిటీలో కార్పొరేషన్లో కోవిడ్ కొత్త కార్మికులకు సంబంధించిన వాళ్ళు పని చేస్తున్నారు. పని చేస్తే బద్వేళ్ళేమో ఆడ అడిషనల్ కార్మికులకైతే వేతనాలు పెంచుతున్నారు. ఈరోజు వాళ్ళకు అడిషనల్ కార్మికులు కలెక్టర్ గారు ఇచ్చిన సర్క్యులర్ ప్రకారంగా 19,065 రూపాయలు వేతనాలు ఇస్తున్నారు. ఈరోజు పొద్దుటూరు పట్టణంలో ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని అక్కడ
అడిషనల్ కోవిడ్ కార్మికులకు సంబంధించిన కొత్త కార్మికులకు సంబంధించిన అక్కడ కానీ వేతనాలు పెంచుతున్నారు. ఇక్కడ కడప జిల్లాలో కడప నగరంలో హెడ్ క్వార్టర్లోనే 500 మంది వర్కర్లు ఉంటే ఈరోజు 12,000 రూపాయలతో జీతం ఇస్తున్నారు. వీళ్ళేం పాపం చేసినారు వేతనాలు పెంచకపోవడం. అలాగే చనిపోయిన కార్మికులకు సంబంధించినవి ఉంది. ఈరోజు 5 సంవత్సరాలు అవుతుంది ఉద్యోగాలు రాక. వాళ్ళు 5 సంవత్సరాలు రోజు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు కానీ కమిషనర్ గారు అనేక రూపాయలు హామీ ఇచ్చినారు కానీ ఇంతవరకు సమస్య పరిష్కారం కావడంలా. ఏమన్నా మాట్లాడితే రోస్టర్ ప్రకారం అని చెప్తున్నారు. రోస్టర్ పద్ధతి ఎక్కడ ఇచ్చినారు, ఎక్కడుంది, ఏడుంది సర్క్యులర్ మేము అడుగుతున్నాం. ఈరోజు చనిపోయిన కుటుంబంలో వాళ్ళు ఏం తిని బతుకుతారని మేము అడుగుతున్నాం. ఈరోజు 60 ఏళ్ళు పూర్తయిన వాళ్ళు దాదాపు 61 మంది ఉన్నారు. 61 మందికి 5 నెలల వేతనాలు రావడంలా, వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వడంలా. ఈరోజు అన్ని మున్సిపాలిటీలలో 23 జిల్లాలలో అన్ని మున్సిపాలిటీలలో ఉద్యోగాలు ఇస్తున్నారు. కడప నగరంలో ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తున్నారో అది అమ్ముకోవాలని చేస్తున్నారా, వర్కర్లకు ఇవ్వకూడదని చేస్తున్నారా మేము అడుగుతున్నాం. రాష్ట్రంలో అన్ని చోట్ల చనిపోయిన ఆ రిటైర్డ్ అయిన కార్మికుల కుటుంబంలో ఉద్యోగాలు ఇస్తున్నాయి. కడప నగరంలో ఎందుకు లేదు? అట్లే కడప నగరంలో కొంత భిన్న అభిప్రాయం ఉంది. ఈరోజు ట్యాంకర్ డ్రైవర్లకు సంబంధించింది వాళ్ళకు డ్రైవర్ల వేతనాలు ఇవ్వడు, 7G ప్రకారం వేతనాలు ఇవ్వరు. ఈరోజు 9 మందిని పక్కన పెట్టే పరిస్థితి ఉంది. ఈరోజు ఇంజనీర్ సెక్షన్లో ఈరోజు కొంతమందికి వేతనాలు పడతాయి, కొంతమందికి వేతనాలు పడవు. ఈరోజు ఆఫీసులో అది పొరపాటు జరుగుతుందో ఏం జరుగుతుందో అర్థమే కాదు. ఈరోజు వాళ్ళకు సంబంధించిన విషయాలు దాని మీద కానీ పట్టించుకోవడం. ఈరోజు 14 మంది ఆల్టర్నేటివ్ డ్రైవర్లు సంబంధించి కడప కార్పొరేషన్లో చెత్తదల్లు ఇస్తాను. వాళ్ళని డ్రైవర్ లిస్టులో ఎక్కిమంటే ఎక్కిరు. వీళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకు ప్రమోషన్లు వస్తాయి, ఇష్టం వచ్చిన వాళ్ళను సీట్లు మారుస్తారు, ఇష్టం వచ్చిన వాళ్ళను ఏదో ఒకటి రూపంలో చేసే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కడప కార్పొరేషన్లో మున్సిపల్ కార్మికులకు సంబంధించిన ఏ ఒక్క పని జరగడం లేదు. మున్సిపల్ కార్మికులు వేతనాలు అడగాలనుకుంటే ప్రతిసారి ధర్నా చేయాలి. అది ఎందుకు మాకు ఈ గతి పట్టిందని మేము తెలియజేస్తున్నాం. అందుకే ఈ నెల 20వ తేదీ కలెక్టర్ ఆఫీసు ముట్టడిచ్చేదానికి నైటు పగులు సమస్య తీరేంత వరకు, అడిషనల్ కార్మికుల సమస్యలు తీరేంత వరకు పెద్ద పోరాటం చేయాలని ఈ ధర్నా భాగంగా మేము తెలియజేస్తున్నాం. పట్టణ కమిటీ మనం ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి పట్టణ కమిటీ అప్రూవల్ రాయాలి. కానీ మన ప్రమాణ స్వీకారాన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడే తెలుగుదేశం పార్టీ హెడాఫీస్ ఫోన్ వచ్చింది. చల్లా రాజగోపాలను పట్టణ అధ్యక్షుడిగా అప్రూవల్ అయిపోయింది. మన చల్లా రాజగోపాల్ పైన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మనం కమ్యూనికేట్ చేసింది. ఈ చల్లా పట్టణాన్ని సపరేట్గా మనం ఇంకోసారి ప్రమాణ స్వీకారం పెడదాం. ఒక 20 సంవత్సరాల నుంచి 2009 నుంచి రాజకీయాల్లో పాల్గొంటా ఏ రోజు కూడా ఆ రోజు చేయడము వెళ్ళిపోవడము, ఆ ఒక నెల కనపడతా వెళ్ళిపోతా ఉంటా. కాకపోతే
పెద్ద ఆయన రాజకీయాలు 2014 నుంచి 19కి విరమించుకున్నాడు. 19 నుంచి 24 వచ్చిన తర్వాత అయ్యా ఖచ్చితంగా మీరు మళ్ళా పార్టీలోకి వస్తే మీతో కలిసి చేయాలనుకునే అని ఫస్ట్ మొట్టమొదట ఇంటి దగ్గరికి పోయి మాట్లాడి పెద్ద ఆయనతో ఖచ్చితంగా చేస్తాం రాజగోపాల్ అందరం కలిసి అన్నాడు. ఈ 20 ఏళ్ళ నుంచి నేను ఏ పార్టీలో చేసినా కూడా వాడుకున్నారు, వదిలేసినారు. పెద్ద ఆయన ఈరోజు పెద్ద ఆయన అన్న నంద్యాల కొండారెడ్డి గారు వీళ్ళు టౌన్ ప్రెసిడెంట్ గా నిన్ను ఉంచాలనుకుంటున్నాం రాజగోపాల్ నువ్వు ఉండాలా అని అన్నారు. ఖచ్చితంగా ఉంటాయా మీరు చెప్తే ఆ పదవి స్వీకరిస్తా, ఆ పదవికి మీరు చెప్పిన దానికి ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతానన్నారు. ఈ రోజు నాకు ఈ పదవి వచ్చిందంటే కూడా ఖచ్చితంగా పెద్ద నంద్యాల వరదరాజరెడ్డి గారి కృషి, అలాగే నంద్యాల కొండారెడ్డి గారు వీరిద్దరి మనస్తత్వాలు నన్ను ఉండాలని నిర్ణయించినారు. వాళ్ళకు తగ్గట్టు ఏ పని చెప్పినా ప్రొద్దుటూరు పట్టణంలో నిరంతరాయంగా కష్టపడుతూ పార్టీకి సేవ చేస్తూ ఇక ఏది నాకు ప్రధాన ఒప్పచెప్పినా కూడా పట్టణంలో ఆ పని నెరవేరుస్తా. ఖచ్చితంగా మీరందరూ కూడా ఇక్కడికి ఈ సమావేశానికి వచ్చేసిన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, నా బంధువులు, నా స్నేహితులు మీరందరూ కూడా రాబోయే రోజుల్లో తెల్లవారులేసాంచి మీతోనే కలిసి నడచాలా. పార్టీ కోసం మనం కృషి చేస్తాము. పార్టీ కోసం మీరంతా కూడా నాకు సాయం చేయాలా. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఈ ర్యాలీలు ఈ ర్యాలీలో ముఖ్యంగా ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలా. గడిచిన 6 వారాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా కార్యకర్తలు ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజలకు అవగాహన కల్పించి పెద్ద ఎత్తున ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే ఒక్క వైఎస్ఆర్ జిల్లాలోనే దాదాపు 4 నుంచి 5 లక్షల సంతకాల సేకరణ ఇప్పటికే పూర్తయింది. అంటే ప్రజల్లో ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందో ఈ ప్రైవేటీకరణ పట్ల అనేది ఈ సంతకాల సేకరణ అనే కార్యక్రమే చెప్తా ఉంది. ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సంతకాలు సేకరించే కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అవగాహన వచ్చింది. మనం ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఇప్పటి వరకు మనకు ఉచితంగా వైద్యం అందేది. ఇవాళ ఈ ప్రైవేటీకరణ జరిగిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి పోతే డబ్బులు లేకుండా వైద్యం జరిగే పరిస్థితి ఉండదు అనే విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మరి మొద్దు నిద్ర లేచి తప్పకుండా ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ఆపి పెండింగ్లో ఉన్న పనులకు మొత్తం 5,000 కోట్లు ఖర్చు అవుతుంది. నాకు ఒక సోదరుడు చెప్తా ఉన్నాడు, ఈ ప్రభుత్వము ప్రతి వారము 4,000 కోట్లు అప్పు చేస్తుంది, ప్రతి మంగళవారము 4,000 కోట్లు అప్పు చేస్తుంది ఈ ప్రభుత్వం. ఒక్క మంగళవారం అప్పు చాలబ్బా. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మీరు చేయాల్సిన అవసరం ఉండదు. అన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రన్ చేయొచ్చు. పూర్తిగా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మాణం పూర్తి చేసి రన్ చేయాలంటే మీకు అయ్యే ఖర్చు ఎంత? ఒక మంగళవారం మీకు తీసుకునే అప్పు, ఒక వారంలో ఒక మంగళవారం మీరు తీసుకునే అప్పు మాత్రమే. మరి ఆ మాత్రం కూడా పేదల వైద్యం పట్ల, పేద మధ్యతరగతి పిల్లల చదువు పట్ల ఆ మాత్రం కూడా నువ్వు శ్రద్ధ చూపకపోతే నిజంగా ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన వాడు అవుతావు చంద్రబాబు నాయుడు నువ్వు. కాబట్టి తప్పకుండా ఈ ప్రైవేటీకరణ ఆపాలా. ప్రభుత్వమే ముందుకొచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు, ఇంకొక 10 వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఆ 10ంటిని కూడా ఈ ప్రభుత్వం ముందుకొచ్చి పూర్తి చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆసుపత్రులు, మెడికల్ కళాశాల రన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి ఏ పిలుపిచ్చినా కూడా ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో సంఘీభావం మద్దతు తెలపాలని పేరు పేరున మనవి చేస్తున్నాం. పరిష్కరించాలని కార్పొరేషన్ యంత్రాంగం కార్పొరేషన్ శిబిరాలు ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ అధికారులు కార్పొరేషన్ అధికారులు నిర్లోపల్లె పుట్లంబల లేఅవుట్లో మౌలిక వసతులు కల్పించాలని ట్యాక్సెస్ విషయంలో ఒకరికి ఒకలాగా వ్యవహరిస్తున్నటువంటి కార్పొరేషన్ అధికారులు పరిష్కరించాలి. నగరంలోని స్థానిక సమస్యలను కార్పొరేషన్ ఏర్పడిన నుంచి తిష్టవేసిన సమస్యల పరిష్కారంలో విఫలమైన కార్పొరేషన్ అధికారులు రోడ్లు కరెంటు సమస్యలను పక్కన పెట్టిన కార్పొరేషన్లు అధికారులు ఇవ్వాలి. అందరికి ఇళ్ల పట్టాలు పేదల స్థానిక సమస్యలు పరిష్కరించాలి కార్పొరేషన్ యంత్రాంగం నగరంలోని స్థానిక సమస్యల పరిష్కారంలో విఫలమైన కార్పొరేషన్ అధికారులు చిన్నపాటి వర్షం వచ్చిన రోడ్లు దేవుని గర్భ చెరువు అల్లూరు సీతారామనగర్ లో రోడ్లు వేయాలని కార్పొరేషన్ అధికారులు రోడ్లు వీధి లైట్లు ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ అధికారులు స్థానిక సమస్యలు పట్టించుకొని కార్పొరేషన్ అధికారులు కమిషన్లకు పాల్పడుతున్న కార్పొరేషన్ అధికారులు. ఈరోజు బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ అలాగనే సామాజిక వ్యవహారాల ఐక్యవేదిక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో కడప కార్పొరేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం. ప్రధానంగా కడప కార్పొరేషన్ ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఈరోజు కనీస మౌలిక వసతుల కల్పనలో కార్పొరేషన్ యంత్రాంగం పూర్తిగా వైఫల్యమైంది. ఇవాళ హరిజన గిరిజన దళిత మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి కాలనీలలో ఇవాళ రోడ్లు మంచినీళ్ళు అలాగే డ్రైనేజీ కాలువలు మినిమం కనీస వసతులు కూడా ఎవరు కల్పించేటువంటి పరిస్థితి లేదు. చిన్నపాటి వర్షం వస్తే దేవునిగొడప చెరువును తలపిస్తూ ఉంది. ఈరోజు ఈ పక్కనే ఉన్నటువంటి కోర్టు కానీ కృష్ణా సర్కిల్ కానీ అలాగనే పిఎస్ నగర్ సుందరయ్య నగర్ కానీ ఆర్కే నగర్ కానీ అల్లూరు సీతారాం నగర్ కానీ బహుజన్ నగర్ కానీ లేకపోతే చుట్టూ ఉన్నటువంటి దాదాపుగా 164 కాలనీలలో ఇవాళ మౌలిక వసతులు కల్పించేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఇంటి స్థలాలకు పన్ను వేస్తూ ఉన్నారు, ఖాళీ స్థలాలకు పన్నులు వేస్తూ ఉన్నారు, చెత్తకు పన్ను వేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఎందుకు మౌలిక వసతులు కల్పించాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటికే అనేక సందర్భాలలో ఇక్కడే ఉన్నటువంటి కార్పొరేషన్ అధికారులు కోట్ల రూపాయల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నామని చెప్పి ఓ వైపున కమిటీ సమావేశాలు పెట్టి ప్రకటన చేస్తున్నారు తప్ప ఈరోజు పేపర్లకే పరిమితమైపోయే డబ్బులంతా కూడా కాంట్రాక్టర్లు కార్పొరేషన్ అధికారులు కమిషన్లు కక్కుర్తి కుమ్మక్కయ్యి ఇవాళ అభివృద్ధిని పట్టించుకున్నటువంటి దాపత్తి లేదు. అందుకనే ఇవాళ మేము పాలక వర్గాలు ఒకటే చెప్పదలుచుకున్నాం, మీ కమిషన్లతోటి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలని మానాలని కాపాడుకోకుండా ఉంటే తస్మత్ జాగ్రత్త మీ మీద యుద్ధం ప్రకటిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడే వర్షం పడతా ఉన్నాయి, ఈ వర్షాకాలంలో దోమలు వస్తూ ఉన్నాయి. ఈ దోమల నివారణకు మలేరియా డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా చర్యలు చేపట్టారని చెప్పి అడుగుతూ ఉన్నాం. పందులతో సహవాసం, దోమలతో సంగీతం, ఇవాళ అనారోగ్యంతో అవస్థలు పడుతున్నటువంటి కార్పొరేషన్ పరిధిలో ప్రజలు ఈ ప్రాంతంలో మేము ఎందుకు జీవిస్తున్నామని చెప్పేటువంటి బాధలో ఇవాళ ఉన్నారు. వీళ్ళంత ఒకైతే ఇవాళ హాస్పిటల్స్ దగ్గు వచ్చినా జలుబు వచ్చినా లేకపోతే ఇతర ఫీవర్ సీజన్ వచ్చినప్పుడు వాళ్ళ వేల రూపాయలు ఈ కడప నగరంలో ఉన్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్కు లెక్క ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తూ ఉంది. ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్స్లో డాక్టర్స్ నియమించారా, అక్కడ మందులు ఏమైనా ఏర్పాటు చేశారా, అక్కడ ప్రజలకు వైద్యం అందించడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇవన్నీ పట్టించుకోకుండా ఇవాళ ఎంఎస్ఓ గారు కూడా నిద్రపోతూ ఉన్నారు. అందుకనే కమిషనర్ గారికి గతంలో ఈ అంశాలన్నింటి మీద ఒక వినతిపత్రం ఇచ్చాం. ఇప్పటికైనా సరే పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో నగర ప్రజానీకంతో కార్పొరేషన్ ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.